కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు లైఫ్ లెసన్సే. యూనివర్సల్ టీచర్, జస్ట్ టీచర్ కాదు, హీస్ ఎ బెస్ట్ టీచర్. ఐఎమ్ ఎన్ ఏథిస్ట్, ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటారు. నీకు ఒంట్లో బాగుండలేదమ్మా, బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే నీకు ఈ విషయం తెలియదు అనమాట. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. లేదు నేను అసలు అన్నీ నాకు ఏదో ఎలాంటి దురలవాట్లు లేవు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నావా, లేదా నోరు మూసుకొని ఆయన రాసి ఇచ్చిన టాబ్లెట్ వేసేసుకుంటున్నావు. నీకు తెలియని సబ్జెక్ట్ని మీద నువ్వు స్టేట్మెంట్ ఇవ్వద్దు, నువ్వు బాటమ్ లైన్ చెప్పద్దు. సమాజంలో నెక్స్ట్ జనరేషన్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ మెంటల్ స్ట్రెంగ్త్ లేదు. అసలు ఆ డ్రెస్ తీసేస్తే చాలు విపరీతమైన లైకులు వచ్చేస్తాయని ఆడవాళ్ళు కూడా దిగజారి అలాంటి డ్రెస్సులతో ఒక మగవాళ్ళ బలహీనతల్ని, సమాజంలో ఉన్న వాళ్ళ బలహీనతల్ని రెచ్చగొట్టడం ద్వారా లైకులేంటి, నా డ్రెస్సు నా ఇష్టం అంటారా? మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు దానికి ఎంత దిగజారిపోతే ఆ మాట మాట్లాడాలి? ఐ థింక్ ద బాయ్ షుడ్ బి ట్రైన్డ్ వెల్. అమ్మాయిలు ఎందుకు అనాలి? మన ఇంట్లో అబ్బాయిని నేను సరిగ్గా పెంచగలగాలి. భగవద్గీత అర్జునుడికి విజయ గీత అయినప్పుడు మనకి అది విజయ గీత కాదా? హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. భగవద్గీత ఈజ్ అ బుక్ ఆఫ్ విజ్డమ్. అంటే భగవద్గీత అనేది ఒక రిలీజియస్ బుక్, హిందూయిజంకి సంబంధించిన పుస్తకం కాదు. ఇది ఎవరైనా చదవచ్చు, బికాజ్ ఇది ఎలా జీవించాలో, ఎలా బతకాలో చెప్పే పుస్తకం. సో ఇట్స్ అబౌట్ మారల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ హౌ ఎ హ్యూమన్ షుడ్ లివ్ అన్న పుస్తకం. సో ఈ యూస్ఫుల్ పుస్తకం గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఆయన ఈ గీతలోని సారాంశం అంతా కూడా తెలుగులో చెప్పడము అండ్ దాని అర్థం రాయడము అండ్ భగవద్గీత గురించి ఎంతో కష్టపడిన వీ హ్యావ్ గంగాధర్ శాస్త్రి గారు, సంగీత నాటక అకాడమీ గ్రహీత, అలాగే కళారత్న అవార్డ్ గ్రహీత. వీ హ్యావ్ గంగాధర్ శాస్త్రి గారు ఇన్ టుడేస్ గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. నమస్కారం అండి గంగాధర్ శాస్త్రి గారు. నమస్కారం బంగారు తల్లి గాయత్రి భార్గవి. నమస్కారంతో పాటు మన ఇద్దరి ఈ కాన్వర్సేషన్, పరమాత్మ సాక్షిగా పంచభూతాల సాక్షిగా జరుగుతున్న ఈ కాన్వర్సేషను మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా లోకానికి ఉపయుక్తమగుగాక అలా అనుకుని ప్రారంభిద్దాం. తప్పకుండా. ఎందుకంటే లైఫ్ అంటే టైం పాస్ కాదు, టైం స్పెండ్. సో మన విలువైన జీవిత కాలాన్ని మనం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వచ్చామా, టైం పాస్ చేయడానికి వచ్చామా, టైం వేస్ట్ చేయడానికి వచ్చామా, ఇది తెలుసుకుంటే ఖచ్చితంగా మనం టైం స్పెండ్ చేయడానికే వచ్చాం. సో మన ఈ కాన్వర్సేషన్లో లోకాన్ని జాగృతం చేసే లక్ష్యంతో మనం ఈ మాట్లాడుకునే మాటలు చాలామందికి స్ఫూర్తినిచ్చి సన్మార్గం వైపుకి తీసుకువెళ్ళే శక్తిని ఆ కృష్ణ పరమాత్మ మనిద్దరికి ప్రసాదించుగాక. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. నన్ను ఆహ్వానిస్తే భగవద్గీతను ఆహ్వానించినట్టే, కృష్ణుడిని ఆహ్వానించినట్టే. అందుకని లోకానికి మతాలు పుట్టని కాలంలో ఒక జీవిత పాఠాన్ని ఉపదేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు అనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని దేశ కాల జాత్యాదులకు అతీతంగా ఆ పాఠం పేరే ఇదిగో భగవద్గీత. ఇది మీకు. థ్యాంక్ యూ. ఇది వచ్చిన తర్వాత ధైర్యం వేరే. భగవద్గీత అంటేనే పాఠం, ధైర్యం, స్థైర్యం, ఇన్స్పిరేషన్, విజయం, స్ఫూర్తి. అల్టిమేట్గా విజయం. ఇవాల్టి జనరేషన్కి, ఈ జెన్జీస్కి ఆర్ జెన్ ఆల్ఫాస్కి లైఫ్ గురించి చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి మన భగవద్గీత ద్వారా ఏం చెప్తారంటారు? నిజంగానే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు, కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు లైఫ్ లెసన్సేది. లైఫ్కి ఉపయోగపడే ప్రతి శ్లోకం ఒక్కొక్క పాఠం కింద లెక్క. అది జీవిత పాఠం, నైతిక విలువలకు ఉపయోగపడే పాఠం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే పాఠం, సో ఉత్తమమైన లక్ష్యాన్ని చేర్చగలిగే పాఠం. ఇవన్నీ కలిపి అసలు భగవద్గీత ప్రారంభంలోనే కృష్ణుడు మొదలుపెట్టక ముందే అసలు భగవద్గీత రచనే మొట్టమొదటి ప్రశ్న ధృతరాష్ట్రుడు సంజయుడికి వేసిన ప్రశ్న, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంటే భగవద్గీత ప్రారంభమే ధర్మ శబ్దంతో ప్రారంభమవుతుంది. భగవద్గీత లాస్ట్ శ్లోకం ఏదైతే ఉందో, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువా నీతి మతి మమ. చివరి పదం ఏంటి? మమ. మొదటి పదం ఏంటి? ధర్మ. సో ఈ రెండు కలిపితే మమ ధర్మం. బ్యూటిఫుల్. పుట్టిన ప్రతివాడు నేను చేయవలసిన ధర్మం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, నేను దేనికోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, పని ఎలా చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పబడిన, ప్రపంచంలో సవిస్తరంగా డీటెయిల్డ్గా చెప్పబడిన ఒకే ఒక జీవిత పాఠ్యాంశం భగవద్గీత. అందుకని ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే
వీళ్ళందరూ భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అనడానికి ప్రధానమైన రీజను భగవద్గీతలో తెలికే మౌలికమైన అంశాలు మతాలకి, జాతులకి, కాలానికి, దేశానికి అతీతంగా చెప్పబడిన పాఠం ప్రపంచంలో ఒకే ఒక్క దేశం నుంచి బోధించబడింది. అది భారతదేశం. బోధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్, బోధించిన జగద్గురు, ఈజ్ అన్ యూనివర్సల్ టీచర్, జస్ట్ టీచర్ కాదు, హీజ్ ఎ బెస్ట్ టీచర్. సో ఆ టీచర్ కృష్ణుడు. సో ఈ కృష్ణుడిని మనం ఎలా గౌరవించాలంటే ముందు టీచర్గా గౌరవించండి. ఎలాంటి టీచర్? ఒక మతానికి సంబంధించిన టీచర్ కాదు. మతం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాం, ఈ మధ్యకాలంలోనే మతాలన్నీ. కానీ 5000 సంవత్సరాల క్రితం, అంటే మతాలు ఆవిర్భవించని కాలంలో కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఒక సందర్భంలో అసలు మనుషులు ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నారు, చివరికి ఎక్కడికి పోవాలి, పని ఎలా చేయాలి, జీవితం అంటే ఏమిటి, దానికి ఎంత విలువ ఉంది, టైంపాస్ చేయడానికి వచ్చామా, లైఫ్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ అన్ ఎన్లైటన్మెంట్ టూ, అది కూడా తెలుసుకో. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము అంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఒక పని చేస్తున్నామంటే పని అప్పచెప్పినట్టుగా చేయకూడదు. మనసా వాచా కర్మణ. ఖచ్చితంగా పిలవగానే నేను దేనికి వచ్చానంటే, నన్ను ఎవరు పిలిచినా భగవద్గీత కోసమే పిలుస్తారు. భగవద్గీత ద్వారా నేను ప్రపంచానికి, ఇందులో మనుష్యాణం సహస్రేషు, కోట్లలో ఒక్కళ్ళు విని జాగృత పడినా అది నా జన్మ, నా మాట, దానికి సార్థకత లభించినట్టే. అట్లా ఒకళ్ళనైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని గాయత్రి పిలవగానే. రెండోది, గాయత్రికి ఒక క్యారెక్టర్ ఉంది. నేను ఒక దశాబ్దాలుగా మనకు ఒక అనుబంధం ఉంది. అవునండి. అటు సినిమాల ద్వారా కానీ, ఇటు సామాజికంగా కానీ, ఒక వ్యాఖ్యాతగా కానీ. సో మీలో ఉన్న సంస్కారానికి ఎప్పుడు నిరంతరం, నేను చాలామంది చూస్తుంటాను, ఈ వారం ఏదో ఒక ఇంటర్వ్యూ చేసేయాలి, 4 ఇంటర్వ్యూలు చేయాలి. మన ఎంప్లాయర్ మనకి ఇచ్చిన టాస్క్ అది. 4 ఇంటర్వ్యూలో 2 అయినాయి, ఇంకో 2 ఎప్పుడు దొరుకుతారు? ఈ కైండ్ ఆఫ్ ఏమంటారు, అఫీషియల్ సెర్చ్ కాకుండా ఎవరిని మనం ఇంటర్వ్యూకి ఆహ్వానించడం ద్వారా వాళ్ళ ద్వారా సమాజానికి మంచి చెప్పించవచ్చు అనే అర్జీ క్వెస్ట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది గాయత్రికి ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నేను ప్రధానంగా రావడానికి కారణం అది. ఏదో కాసేపు ఏదో పిలిచాము, 4 జోకులు చెప్పించాము, ఏదో 4 మాటలు చెప్పించాము, వాళ్ళ అనుభవాలు చెప్పాము, చెత్తారం. అసలు నేను చాలా చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు ఎవడికిరా ఇది అవసరం అనిపిస్తుంటుంది. వాడు ఏదో చెప్తుంటాడు, వాడు పర్సనల్ హిస్టరీ ఏదో, అది ఎవరికి అవసరం? నువ్వు గంట సేపు దానికోసం టైం స్పెండ్ చేసావంటే, ఒకరితో కాన్వర్సేషన్తో స్పెండ్ చేసావంటే, గంట అయిపోయే లోపల వాడికి ఒక బాటమ్ లైన్ అందాలి గాయత్రి గారు. అదేమిటంటే, దీని నుంచి మనం ఈ వాక్యం నేర్చుకోవాలి, ఈ ఐడియాలజీ నేర్చుకోవాలి, ఈ భావజాలం నేర్చుకోవాలి. అవును, నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఇప్పుడు ఈ మాట వినటం వల్ల నాకు బలం చేకూరింది. నిజమే కదా? కరెక్ట్. ఇప్పుడు ఎందుకని మన పిల్లలకి బాల్యదశ నుంచి ఒక రామాయణం, ఒక భారతం ఇలాంటివన్నీ ఎందుకు పరిచయం చేయాలంటే, భారతంలో మనకు కనిపించే ప్రధానంగా 5 క్యారెక్టర్లు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు ధర్మజ్ఞులు, వాళ్ళు సర్వజ్ఞులు. ఎవరు? పాండవులు. వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనే ఉన్న పరమాత్మ కృష్ణుడు, వాళ్ళకు రాజ్యం. ఇటు పక్కన దుర్యోధనుడు. ఈ అన్యాయం పర్సంటేజ్ 100 కౌరవులు, ఈ న్యాయం పర్సంటేజ్, ఈ ధర్మం పర్సంటేజ్ 5%. ఇప్పటికీ అదే పర్సెంట్ కంటిన్యూ అవుతోంది. అందుకనే అవసరం అవుతోంది ఇది. ఇంత ఉండి, అవును యతో ధర్మస్తతో జయ అని అందరితో అనిపించుకుని వెళ్ళిన ప్రతి చోట కృష్ణుడు అదే చెప్పాడు, వ్యాసుడు అదే చెప్పాడు, భీష్ముడు అదే చెప్పాడు. ఇంతమంది చెప్తున్నాగా ధర్మమే జయిస్తుందంటే, ధర్మం జయిస్తుంది, బాగానే ఉంది, జయిస్తుంది కనపడుతుంది. కానీ ధర్మ మార్గంలో నడిచేవాడికి ఈ టెస్ట్లు ఏంటి, ఈ అశాంతి ఏంటి? వెళుతున్న మార్గంలో ఎన్ని రాళ్ళు తగులుతున్నా, ఇన్ని ముళ్ళు కరిచేస్తున్నా, మార్గం వదిలిపెట్టకుండా లక్ష్యం వైపుకి చేరి తద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి వీళ్ళ 5గురు ఎప్పుడు నిరంతరం శ్రమిస్తున్న వీళ్ళు కూడా ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది? ఏ క్షణంలో అయినా మనం చూడండి, ఇంజనరల్గా 4 దెబ్బలు తగలగానే 5వ దెబ్బ తగిలే టైంకి ఎందుకురా ఈ జీవితం, ఆత్మహత్య చేసుకోవచ్చు కదా, జీవితం చాలించవచ్చు కదా, జీవితం ఏముంది? పిల్లలు కూడా భార్యాభర్తలకి ఒకళ్ళంటే ఒకళ్ళు కొంతకాలం తర్వాత నచ్చలేదు, వెంటనే ఆత్మహత్య, హత్యో లేదా ఆత్మహత్య. సమాజంలో ఇప్పుడు విచ్చలవిడిగా చూస్తున్నాం. పిల్లలు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయికి ముందు ఓకే అంది, తర్వాత నోకే అంది. ముందు ఓకేయా అన్నాడు, ఇప్పుడు నోకేయా అంది. వెంటనే దాన్ని చంపేయడం ఏంటి? యాసిడ్లు ఏంటి? లేదా వీడి చచ్చిపోవడం ఏమిటి? మెంటల్గా ఇంత వీక్గా ఉన్నారా? సో వీళ్ళకి సమాజంలో నెక్స్ట్ జనరేషన్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ మెంటల్ స్ట్రెంగ్త్ లేదు. వాటి కోసమే ఇదంతా. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ రాదు. ధర్మం వైపు వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అయితే అవన్నీ ఎదుర్కోలేకే అందరూ మధ్యలోనే వదిలేస్తున్నారా ఆ మార్గాన్ని? ఖచ్చితంగా తల్లి, ఈ మానసిక స్థైర్యం ఇవ్వడం కోసమే నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను చెప్తుంది అదే, మీరు రామాయణం చదవాలి. అంత పెద్ద రాముడు కూడా, అంత సీతమ్మ తల్లి కూడా, తెల్లవారితే హంసతూలికా తలపాలపైన భోగించవలసిన సీతమ్మ నెక్స్ట్ డే కొన్ని కోట్ల మందిని పరిపాలించవలసిన యోగ్యత కలిగిన శ్రీరామచంద్ర ప్రభువు గెటౌట్ అంటే అడవులకు వెళ్ళిపోయారా? పితృవాక్య పరిపాలన. అలాగేనన్న చిత్తం అని దాన్ని ఏమంటారు? దేని తృణప్రాయంగా భావిస్తున్నాడు జీవితం అంటే? అందుకనే నేను ఎప్పుడు చాలా సభల్లో కూడా చెప్తుంటాను, జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు, కంఫర్టబుల్గా బతకడం కాదు, ధర్మంగా బతకడం అని భార్యా సమేతంగా, కుటుంబ సమేతంగా దాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించిన ధర్మాత్ముడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ. అందుకని గుడి కట్టాలి. గుడి కట్టి పూజిస్తే సరిపోదు. అక్కడికి వెళ్ళి రాముడికి దండయ్యాలంటే ఒక యోగ్యత ఉండాలి. అదేమిటంటే, ప్రభు నేను నీ స్థిరనిష్ట అయితే ఏదైతే ఉందో, నీలో ఉన్న సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలో కూడా ప్రసరింపజేయి మహాత్మ పరమాత్మ. తద్వారా లోకక్షేమం కోసం నేను నిరంతరం ఆలోచించే ఆ సంస్కారాన్ని నాకు అందించు పరమాత్మ. నాకు సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపించు పరమాత్మ. సద్బుద్ధిని ఎప్పుడు ఎవడు ప్రభావితం చేస్తాడో తెలియదు. ప్రతి దుర్మార్గుడు కూడా వాడిచ్చే ఇంటర్వ్యూలో, నేను ఇంటర్వ్యూలను చూస్తుంటాను, దుర్మార్గుల ఇంటర్వ్యూలు కూడా ఎంత కన్విన్సింగ్గా ఉంటాయంటే, అవును నిజమే వీడన్నట్టుగా ఎన్ని కడుపు కట్టుకుని అన్ని నీతి నియమాలు పాటిస్తూ ఇలా వెడితే మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? అన్ని నీతి నియమాలు ఉన్నవాడికి హార్ట్ అటాక్ వచ్చిపోతున్నాడు. ఏమీ లేని వాడు చాలా కాలం ఉంటున్నాడు కదా అని ఒక మెట్ట వేదాంతం దరిద్రపు రిఫరెన్స్లన్నీ తీసుకుని మనం అవినీతి మార్గంలోనే వెళ్దామని ఒక డైరెక్టర్ మాట్లాడుతుంటాడు చూడండి. జీవితం అంటే విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేయటం, ఏదో పెద్దవాళ్ళు చెప్తుంటారు చేదస్తాం, అవన్నీ మీరు నమ్మడానికి వీల్లేదు అని వీళ్ళందరూ ఎగేసుకుని అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటం. ఏమైపోతుంది సమాజం? ప్రతిదానికి సెన్సార్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి అడ్డుకట్ట ఉండాలి. నీళ్ళకేమిటది? ఆనకట్టలు. సినిమాకి సెన్సారు, ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులు, సమాజంలో పోలీసు. ఎక్కడ నీకు కంచె లేకుండా సమాజం ఉంది చెప్పండి? ఏ వేలో ఉంది చెప్పండి? మీకు నీతి నియమాలు అనేవి లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారు చూడండి. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. సమాజంలో పోలీసులు ఉన్నారు అంటే బయటకు వస్తే మన బిహేవియర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా ఉంటుంది. అలాగే నువ్వు చేసే కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించడానికే తదుపరి జన్మలు అనేది నీకు కన్ఫర్మ్డ్గా నువ్వు కనుక నమ్మితే, ఇది ఇలాంటి వాటిని మీరు రిఫరెన్స్గా తీసుకుంటే భగవద్గీత చెప్తోంది పునర్జన్మ ఉంది అని. పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ఇంకొకసారి ప్రతిపాదిస్తూ ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ఇందులో 3 పాఠాలు చెప్పాడు అర్జున. మొదటి పాఠం, అర్జున పుట్టిన వానికి మరణము తప్పదు అంటే నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ అంటున్నాడు. ఏది నీతో ఉండదు. పరమాత్ముడు నీకు ఇచ్చిన అందం, పరమాత్ముడు నీకు ఇచ్చిన యవ్వనం, పరమాత్ముడు నీకు ఇచ్చిన శక్తి, పరమాత్ముడు నీకు ఇచ్చిన ఆలోచన, ఏమంటారు ఐడియాలజీ, అవన్నీ ఎలా ఇస్తాడో ఒక దశ దాటిపోయిన తర్వాత అవన్నీ వీగిపోవచ్చు మన నుంచి. అద్దంలో చూసుకొని అసలు నేను సూపర్ అని అనుకున్నవాడు అదే అద్దంలో వాడిని చూసుకుని నేను ఇలా ఉన్నానంటే భయపడి జడుసుకునే రోజు కూడా వస్తుంది. ఎంతమంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లని చూస్తుంటాం మనం. అప్పుడు అలా ఉంది, ఇప్పుడు వృద్ధాప్యంలో ఇలా ఉంది అంటే భయం వేసేస్తుంటుంది అనమాట మనకి. వృద్ధాప్యం అనేది భయం. ఏది వస్తుందో అలా పోతుంది అది అంతే. కానీ ఏది శాశ్వతంగా ఉంటుందంటే నువ్వు వెళ్ళిపోయే లోపల చేసే పనులు ఏవైతే ఉన్నాయో లోకహితం కోసం చేసే పనులు. అప్పట్లో ఆవిడ ఆ ఇంటర్వ్యూ చేసిందిరా, అప్పట్లో ఆవిడ ఆ పని చేసిందిరా, అప్పట్లో ఆవిడ ఆ లోకానికి ఆ పని చేశాడరా, రాముడున్న కాలంలో ఇలా చేశాడరా, అందుకనే రాముడికి ప్రకృతి సహకరించిందిరా, వాళ్ళు చేసే కార్యం ఖచ్చితంగా కదా. 11,000 సంవత్సరాలు అందుకనే పరిపాలించాడురా. 11,000 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్క టర్మ్ నడవడానికి చచ్చిపోతున్నాయి ప్రభుత్వాలు. 2వ టర్మ్లో ఉంటాడో లేదో తెలియదు. ఎంత చేసినా దానికోసం రకరకాల మార్గాలు, ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకోవటం. ఎలక్షన్స్ ఇంకో 5-6 నెలలు ఉన్నాయనగా ఈ మద్యం, మాంసం, డబ్బు అన్నీ పంచిపెట్టినా కూడా వాడు గెలుస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే నువ్వు ఇంత పంచిపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ధర్మ మార్గంలో నడిస్తే చాలు. అసలు దానికి దూరంగా ఉంటావు కదా. కరెక్ట్. ప్రజలు అందుకని చెప్తుంటాను, సినిమాలు కానీ వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు కానీ, నాన్న మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఆయన, ప్రజల బలాల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయండి, బలహీనతల్ని కాదు.
నెక్స్ట్ జన్మ ఉంది అని అంటారు, ఉందో లేదో ఎవరని చూడలేదు, అంటే ఇది యంగ్స్టర్స్ అనేది. సో ఒక్కటే లైఫ్ కాబట్టి నేను ఎంజాయ్ చేసేస్తా. నేను గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైనా పర్వాలేదు, ప్రస్తుతం డబ్బులు సంపాదించాలి, నేను ఫేమస్ అవ్వాలి, నేను పలానా స్థాయికి ఎదగాలి, నన్ను అందరూ గుర్తించాలి, ఇదే ధోరణిలో ఉన్నారు. కానీ అది తప్ప ఒప్ప, సరైన మార్గమా కాదా, ఎవరినైనా ముంచేసి తొక్కేసి వెళ్తున్నామా అన్నది కూడా ఎవరు చూడట్లేదు. సో నెక్స్ట్ జన్మ గురించి నాకు తెలియదు కదా, నేను ఈగగా పుడతానో హూ సీన్ ఇట్ తెలియక్కర్లేదండి. సో ఇది ఒక ధోరణి ఉంది ఇప్పుడు యువతరంలో. సో దానికి మీ సమాధానం ఏంటి? ఇది చాలా మోస్ట్ డిస్కసింగ్ పాయింట్. ఇట్ ఈస్ టు బి నీడెడ్. అదేంటంటే అన్ని నువ్వు చూడక్కర్లా. గాంధీని మీరు చూసారా, శంకరాచార్యని మీరు చూసారా, తెలుసుకున్నారు. అవును. అలాగే జీవితం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. అన్నీ మీకు కనపడవు, శక్తులు మీకు కనపడవు. ఇవన్నీ లాజిక్ కాదు, లాజిక్కి అతీతమైనవి. దాని తపశ్శక్తి ద్వారా మాత్రమే దర్శించగలరు. నీకు ఆ శక్తి ఉంటే, నీకు ఆసక్తి ఉంటే తపశ్శక్తి ద్వారా మీరు దర్శించగలరు. నీకు అందుకనే నేను మీకు ఇచ్చిన భగవద్గీత పుస్తకం ఇందాక నేను చెప్పబోతున్న శ్లోకం అదే. పునర్జన్మ ఉందా, ఇదొక్కటే జన్మ అనే ఇదొక్కటే జన్మ, మీరు సుఖపడ్డా దుఃఖపడ్డా ఇదొక్కటే జన్మ, కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేయండి అనే విచ్చలవిడి ప్రవర్తనకు కనుక మీరు అలవాటు పడితే, ఒకసారి అలవాటు పడి చూడండి, ఊహించి చూడండి, సమాజం ఎలా ఉంటుందో చూడండి. నిజానికి భగవద్గీత సిద్ధాంత గ్రంథం. ఇది సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మం నుండి వెలువడింది. నీకు నమ్మకం ఉంటే పరమాత్మని పరమాత్మగా భావించి నోరు మూసుకుని వాడు ఏం చెప్తే అది చెయ్యి. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటారు. దానికి లాజిక్ ఉండాలి. స్కూల్కి వెళ్తున్నావు, 2x2 ఎంత అంటే 4 అంటున్నావు. జస్ట్ ఐ కెనాట్ బిలీవ్ అంటానికి వీలు ఏదో లాజిక్ ఉంది అక్కడ. ఇక్కడ కూడా లాజిక్ ఉంది. పునర్జన్మ సిద్ధాంతానికి కూడా లాజిక్ ఉంది. జస్ట్ లైక్ దట్. ప్రతిదాన్ని నువ్వు నోటికి ఏదో వచ్చింది కదా అని ఖండించేయడానికి వీల్లేదు. వాడేదో నోటికి వచ్చింది కాబట్టి చెప్పేసేయలేదు. నువ్వు సుఖపడుతున్నావు అంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు దుఃఖంగా ఉన్నావు అంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన అధర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అనే రెఫరెన్స్ నీకు తెలియాలంటే, ఇప్పుడు నీకు ఒంట్లో బాగుండలేదమ్మా, ఉదాహరణకి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? అన్నీ నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చేయట్లేదు కదా. అవునండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే నీకు ఈ విషయం తెలియదు అనమాట, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఖచ్చితంగా. అప్పుడు డాక్టర్ ఏమిటి చూసి టెస్ట్లు అన్నీ చేసి, ఇప్పుడు నీకు ఇలా ఉంది అంటే, లేదు నేను అసలు అన్నీ నాకు ఏదో అట్లాంటి దొరలవాట్లు లేవు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నావా, లేకపోతే నోరు మూసుకుని ఆయన రాసి ఇచ్చిన టాబ్లెట్ వేసేసుకుంటున్నావు. కరెక్ట్. అట్లా నీకు తెలియని సబ్జెక్ట్ని మీద నువ్వు స్టేట్మెంట్ ఇవ్వద్దు, నువ్వు బాటమ్ లైన్ చెప్పొద్దు. స్పిరిచువాలిటీ దాని లోతులు నీకు తెలుసా? ఎవరిలాగా? శంకరాచార్యలాగా. నువ్వు అంతకంటే గొప్పవాడివా? వ్యాసుడి కంటే గొప్పవాడివా? కృష్ణుడి కంటే గొప్పవాడివా? వీళ్ళందరినీ గొప్పవాళ్ళని ఎందుకన్నావంటే, మనం ఉన్న కాలంలో మాత్రమే బతుకుతాం, వాళ్ళు లేని కాలంలో కూడా బతుకున్నారు, అందుకని గొప్పవాళ్ళు వాళ్ళు. నువ్వు పోతే ఎంతకాలం బతుకుతావో తెలియదు, ఎంతకాలం నిన్ను జనాలు గుర్తుపెట్టుకుంటారో తెలియదు. అవునా? ఎందుకంటే వీటి చిన్న చిన్న ఉదాహరణలే మన ఫ్యామిలీలోనే. మీ తాతగారి పేరు చెప్పండి, ఒక్క క్షణం ఆలోచించారు. నాన్నగారి పేరు టక్కని చెప్తారు, తాతగారి పేరు ఆలోచించారు. ముత్తాత పేరు చెప్పండి, అసలు ఇంకా జీరో. దాని అర్థం మన తప్పుగా. ఏ తాత ముందు టక్కన ఒక పేరు మనం ఆలోచించాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు మనం గుర్తుపెట్టుకునేంత బలమైన పనులు సమాజానికి చేయలేదన్నమాట, అందుకనే గుర్తుపెట్టుకోలేదు. అదే గాంధీ అయితే వెంటనే గుర్తొస్తాడు కదా మీకు. మీ తాత గాంధీ అయితే, మీ తాత రామకృష్ణ పరమహంస అయితే, మీ తాత వివేకానంద అయితే, మీ ముత్తాత అయితే అసలు చెప్పనక్కర్లేదు. అంటే వాళ్ళు సమాజానికి ఏమీ చేయకుండా, వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటి చెప్పకుండా, వాళ్ళ జీవితానికి పరమార్థం ఆలోచించకుండా జస్ట్ కొంతకాలం ఉండేసి ఈ లోకంలో ఉండేసి వెళ్ళిపోయారనమాట. మనం అలా వెళ్ళటానికి వీల్లేదు. అలా ఉండాలి మనం. శ్రీరాముడికి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని చెప్పి లేపుతున్నప్పుడు విశ్వామిత్ర మహర్షి వెళ్ళి స్నానం చేసిరా నాన్న ఆ గంగలో అంటే, గురు శ్రేష్ఠ, నేను ఆ గంగలో స్నానం చేసి వస్తాను, కానీ చేసే ముందు నాకు ఆ గంగ వృత్తాంతం చెప్పగలరా అని అడిగారు. అతను ఉత్తమ విద్యార్థికి ఉండే లక్షణాలు. వెళ్ళే స్నానం చేసి వచ్చి చేయలేదు, ఆ గంగ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు 17 తరాల ముందు భగీరథుడు అనేవాడు మహాత్ముడున్నాడు ఆయన. సగరపుత్రులు 60,000 మందికి సద్గతుల్ని ప్రసాదింప చేయడానికి ఆకాశం నుంచి ఆ గంగని భూమి మీదకి తీసుకురావడం కోసం లక్షల సంవత్సరాలు తపస్సు చేసి, అప్పటికీ అది కుదరకపోతే శివుడి గురించి మళ్ళీ ఆ గంగ వేగాన్ని తగ్గించడం కోసం శివుడు జటాజూటంలో బంధిస్తే తప్ప ఆ వేగం తగ్గించి భూమి మీదకి, అక్కడి నుంచి పాతాళంలో బూడిది కుప్పలై పడి ఉన్న ఆ పితరులకి సద్గతుల్ని ప్రాప్తింపజేసే అవకాశం ఉండదు అని చెప్తే, మళ్ళీ శివుడి గురించి ఘోర తపస్సు చేసి లక్షల సంవత్సరాలు
అంటే ఇది అసలు ఎవడి వల్ల సాధ్యం కాదని ఏదైతే అనుకుంటామో దాన్ని సాధ్యపరిచే ప్రయత్నంలో తపస్సు చేసిన ఒకే ఒక్క అంతటి మహానుభావుడు పేరే భగీరథుడు. కాబట్టి ఇప్పటికీ పెద్ద పెద్ద పనులు చేసేవాడికి భగీరథ ప్రయత్నం అంటాం మనం. అవునవును. చెప్తే అప్పుడు శ్రీరామచంద్రుడు భగీరథుడి గురించి తెలుసుకుని ఓ మా ముత్తాత 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 ముత్తాతకి ముత్తాత ఆయన పేరు ఇప్పటికీ తలుచుకుంటున్నారన్నమాట. ఈ లోకం తలుచుకుంటోంది. ఇప్పుడు నా మీదున్న బాధ్యత ఏంటంటే ఇప్పుడు భగీరథుడు అంటే మా పితరులు తరించేట్టుగా వాళ్ళ ఆశీస్సులు పొందేట్టుగా నేను కూడా ఏదన్నా చేయాలనే బాధ్యత మనసులో బలంగా పడింది. పెట్టుకున్నారు. ఇవి కదా లక్ష్యాలంటే. ఇప్పుడు మీ ముత్తాత వెళ్ళిపోయిన ముత్తాత మీ తాత కనిపిస్తాడనేనా? ముత్తాత కనిపిస్తాడనేనా? ఎవడికి కనిపిస్తాడు? వాళ్ళు మళ్ళీ ఆశీస్సులు ఒకటి, వాళ్ళకి పితరులు అనే పేరు ఒకటి, పితృదేవతలని పేరు ఒకటి అనుకున్నాం అనుకో, ఏం లేదు అక్కడ. ఇదంతా మీరు నమ్మడం ప్రారంభించిన వాడికి మాత్రమే ఉపదేశాలు. నమ్మని వాడు గెట్అవుట్, అంతే, వాడికి ఏది లేదు. సో అందుకని పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత జాతస్య హి ధ్రువో మృత్యు, నువ్వు పోవడం కన్ఫర్మ్డ్, ధ్రువం జన్మ మృతస్య చ, నువ్వు పోయినవాడు మళ్ళీ పుట్టడం కన్ఫర్మ్డ్ అని చెప్తున్నవాడు దేవుడు. అందుకని నమ్ము. చెప్పినవాడు మామూలు వాడు కాదు. వెళ్ళిపోయిన 5000 సంవత్సరాల తర్వాత కూడా ఎవరి పేరైతే మనం గుర్తుపెట్టుకున్నామో అలాంటి వాడు చెప్పింది. ఎవడికి చెప్తున్నాడు? నువ్వు పోతే ఎవడు పెట్టుకుంటాడో తెలియదు. అలాంటి వాడికి చెప్తున్నాడు. జీవితం అనేది ఒక పరమ లక్ష్యంతో గడుపునైనా, లోకక్షేమం కోసం గడుపునైనా, ఇతరుల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించే కర్మల్ని ఆచరిస్తూ గడుపునైనా. నిజమైన ఆనందం అంటే అది. మన వల్ల ప్రయోజనం పొందే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము. ఈ ఆనందం తృప్తి నీ జీవిత కాలంలో ఈ ఆనందాన్ని నువ్వేమన్నా పొందావా? నేను ఎవడన్నా కనిపించినప్పుడు రోడ్డు మీద, గురువుగారు ఆ రోజు మీరు మీ దయ వల్ల నేను ఇవాళ క్షేమంగా ఉన్నాను గురువుగారు అని కళ్ళ నిండా ఆనందం కలుగుతుంటే, ఒకసారి రోడ్డు మీద ఎక్కడ కనిపించిన వాడు పాదాభివందనం చేసేవాడిని ఒక్కడిని కూడా నువ్వు మిగిల్చుకోలేకపోతే, ఒక్కడికి కూడా నువ్వు సహాయపడకపోతే ఎందుకురా జన్మ? అది చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత మత గ్రంథం అంటామా? దీన్ని ఒక వర్గానికి చెందిన గ్రంథమే మాత్రమే అంటామా? అందరికీ యూనివర్సల్ ట్రూత్. కస్ మన ఓవర్ థింకింగ్ ఇస్ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ కురుక్షేత్ర అని అనుకుంటే మనం ఎవరితో ఫైట్ చేస్తున్నట్టు? మన మైండే ఒక కురుక్షేత్రం అయిపోయింది కదా ఇప్పుడు. మనం ఎవరితో ఫైట్ చేస్తున్నట్టు? కురుక్షేత్ర యుద్ధానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే అది వ్యక్తుల మధ్యన జరిగిన యుద్ధం కాదు, మనకి ఫిజికల్గా అలా కనిపిస్తుంది. ఇటు కౌరవులు అటు పాండవులు వాళ్ళ మధ్య జరిగిన యుద్ధం అని. వాళ్ళేమో కక్షలు కట్టేసుకోలేదు. జరిగింది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించడానికి ప్రధానమైన కారణం, అర్జునుడు మోహంలో పడిపోయాడు, అజ్ఞానంలో పడిపోయాడు. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత కూడా రిలేషన్స్ మాట్లాడుతున్నాడు. డ్యూటీ చేయాలనుకునేవాడు రిలేషన్స్ మాట్లాడకూడదు. యుద్ధరంగంలోకి సైనికుడు డ్రెస్ వేసుకొచ్చి మా గురువులు, తండ్రులు, సోదరులు, మేనమామలు, మనవళ్ళు, మిత్రులు, హితైషులు, సన్నిహితులు, శ్రేయోభిలాషలు, ఆచార్యులు, గురువులు వీళ్ళందరినీ చంపిన నెత్తుటికూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవ్వరినీ చంపకుండా, అసలు చంపడం పాపం కదా అని రివర్స్ క్లాస్ తీసుకుంటున్నాడు కృష్ణుడికి. అక్కడ అర్జునుడికి మానసిక స్థితి ఏంటో తెలిసిపోయింది. అర్జునుడి విషాదానికి 2 కారణాలు. ఒకటి, యుద్ధం తనకి తన వాళ్ళకి మధ్య జరుగుతోందని అనుకుంటున్నాడు. నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. నేను అనేది ఈగో. నా వాళ్ళతో చేస్తున్నాను అనుకుంటున్నాడు. నా వాళ్ళు అనే బంధుత్వం, బాంధవ్యం, ఇది అటాచ్మెంట్. జీవితంలో లక్ష్యాన్ని సాధించాలని డ్యూటీ తలపెట్టిన వాడి డిక్షనరీలోంచి విధిగా తీసివేయవలసిన 2 పదాలు, ఒకటి నేను అనే యుగో, 2 నాది అనే అటాచ్మెంట్. ఈ 2 తీసేస్తే వాడి డ్యూటీ కరెక్ట్గా చేయగలడు. 3వ పదం ఏంటంటే నేను యుద్ధం చేస్తే వీళ్ళు చచ్చిపోతారు అనుకుంటున్నాడు అర్జునుడు. జ్ఞాని అయిన వాడి దృష్టిలో చావు మరణము అనేది లేదు. ఒక జన్మలోంచి ఇంకొక జన్మలోకి వెళ్ళే మధ్యలో తీసుకునే గ్యాప్ పేరే మరణం, అంతే తప్ప అది శాశ్వతం కాదు. నువ్వు తీసుకుంటున్న జీవితం అనే ప్రయాణానికి, రెండో దేహంలోకి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు తీసుకుంటున్న ఆ తాత్కాలికమైన విరామం పేరే కామా, పేరే మరణం. సో ఈ లాజిక్, ఈ ఫిలాసఫీ తెలిసిన వాడు ఎవడో మరణం పట్ల భయపడ్డా. నైనన్ వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. పాడైపోయిన చొక్కా, పాడైపోయిన డ్రెస్సు వదిలేసి కొత్త డ్రెస్ ఎలా వేసుకుంటున్నామో, చిరిగిపోయింది వదిలేసి కొత్త డ్రెస్ ఎలా వేసుకుంటున్నామో, జీర్ణమైన శరీరం వదిలేసి కొత్త శరీరంలోకి వెళ్తోంది ఆత్మ. అంతే అంతే, అదే లాజిక్. మరి మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? అది ఇంకా జన్మలు ఎత్తుతూ మీకు పూర్తిగా మీరు కన్ఫర్మ్డ్గా నిరంతరం ఒక్కొక్క జన్మలో జన్మ అనేది ఎక్స్పీరియన్స్. ఈ జన్మలో ఈ ఎక్స్పీరియన్స్, ఈ జన్మ, ఈ ప్రయాణం, ఈ లక్ష్యం చేరుకోవటం ఎలా అనేదాన్ని మనం తెలుసుకోవడానికి మనకిచ్చిన సిలబస్ బుక్ పేరు భగవద్గీత. ఇదంతా చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ధర్మ మార్గంలో మనం ప్రవర్తిస్తూ మన కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో ఆ పుస్తకం రెఫరెన్స్తో మనం ఆచరిస్తూ వెళుతూ ఉంటే నువ్వే దేవుడు అని అర్థమైపోతుంది. అప్పుడు వాడిని తెలుసుకోగలవు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తత్ త్వం అసి, తత్ అదే, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అదే నువ్వై ఉన్నావు. అదే అంటే ఎవరు? పరమాత్మ. ఆ మార్గంలోకి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లౌకిక కర్మలు, ప్రయోజనం, దాని నుంచి ప్రయోజనం పొందటం, దాని నుంచి ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాము, దేనికి చేస్తున్నాం? ఫలితం కోసం చేస్తున్నాం. ఫలితం ఏంటి? డబ్బు. డబ్బు వల్ల ఏంటి? జీవితం ఆనందంగా గడపటం. ఆనందంగా గడపడం అంటే ఏమిటి? దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్స్ తీసుకుని లగ్జరీగా గడపటం. ఈ లగ్జరీగా గడపడం అంటే ఏమిటి? చివరికి అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే నైతిక విలువల నుంచి దూరంగా తీసేసుకెళ్ళిపోతుంది. లగ్జరీగా గడపడం అంటే ఏంటి? నేను పబ్కి వెళ్తా. ఇప్పుడు వాళ్ళు సమాజం చూస్తుంది అదే కదా. ఆడపిల్లలు మనం చాలా సమాజం నుంచి చాలా నేర్చుకుని, చాలా తెలుసుకుని, గంజాయి ఏంటి? ఆడపిల్లలకు దగ్గరగా ఉంది ఏంటి? స్టూడెంట్స్కి దగ్గరగా ఉంది ఏంటి? మాదక ద్రవ్యాలు ఏంటి? మత్తు పదార్థాలు ఏంటి? ఈ లగ్జరీ ఏంటి? ఈ మద్యం ఏంటి? సిగరెట్ తాగటం ఏమిటి? మేము ఉండే భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్ అందులో కూడా సిగరెట్ తాగేస్తూ కనిపిస్తుంటారు ఆడపిల్లలు. మగ వెధవ అంటే వాడు దానికి అలవాటు పడ్డాడని అర్థం. వాడు దాని పనిష్మెంట్ అనుభవిస్తాడు. కానీ రేపటికి ఒక గొప్ప పౌరుని సమాజానికి మీరు అందించాల్సిన బాధ్యత ఉన్న తల్లి సిగరెట్ కాల్చేస్తే, ఈ మత్తు పదార్థాలకి బానిసైతే, పుట్టేవాడు అనారోగ్యంగా పుడితే ఏమవుతుంది? సమాజం ఏమవుతుంది? వాడు బిడ్డ కాదు, సమాజం. ఇంట్లో ఉంటే వాడు బిడ్డ, బయటకు వెళ్తే వాడే సమాజం. నేను చెప్తోంది లగ్జరీ ఎటువైపుకి తీసుకువెళ్తోంది అంటే నిన్ను కూడా పతనావస్థ స్థితికి తీసుకువెళ్ళే ఆలోచనలు ఏవైతే ఉంటాయో, కర్మలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. దానికి ఇంద్రియ నిగ్రహం కావాలి. అవి అట్రాక్ట్ చేస్తుంటాయి. గుడికి వెళ్తే ఏమొస్తుందిరా? పబ్కి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా అన్నాడు వాడు. ఇప్పుడు ఈ కిక్కు కోసం అది కిక్కే, కానీ అది కిక్ అని నువ్వు అనుకోవటంలా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవరు చేయకూడదు ఇవి. ఎవరు చేయకూడదు వీళ్ళు. ఇంకా ఎందుకంటే పురుషుడి కంటే స్త్రీ, నా దృష్టిలో పురుషుడి కంటే స్త్రీ చాలా విలువైంది. ఎందుకని మీకు తైత్తరీయ ఉపనిషత్తు అంటే వేదమే దాన్ని ప్రారంభిస్తూనే మాతృదేవోభవ అని ప్రారంభించారు. కానీ బీజ ప్రదాత అయిన తండ్రిని పితృదేవోభవ నుంచి ప్రారంభించలా. ఎందుకంటే బిడ్డకి మాతృభాష, మాతృభూమి, మాతృదేశం, మాతృ సంస్కృతి ఇవన్నీ మాతృశబ్దంతో ముడిపడిపోయి ఉన్నాయి. తండ్రి కంటే తల్లి ఇంకా. ఎందుకంటే బిడ్డకి జన్మతో పాటు తన జన్మని పణంగా పెట్టి నీకు జన్మనివ్వడంతో పాటు నీకు సంస్కృతిని, సంస్కారాన్ని, భాషని అన్నీ నేర్పుతుంది. తండ్రి పాలన మాత్రమే, తల్లి లాలన. అందుకని మాతృశబ్దంతో ముడిపడిపోయినాయి ఇవన్నీ. అందుకని సమాజం ఊరికే లేదు. బిడ్డ కనుక మంచివాడైతే, గొప్పవాడైతే ఏ తల్లి కందిరా నాయన, తల్లికి నమస్కారం అంటాం. బిడ్డ చెడిపోతే ఏ తల్లిరా కంది వీణ్ణి, ఆ తల్లి ఎట్లా ఉంటుంది, ఆ తల్లి పోలికలే వచ్చి ఉంటాయి వీణ్ణి అని. స్తన్యం ఇచ్చి పెంచడం దగ్గర నుంచి బిడ్డ ఎదుగుదలలో ప్రతి క్షణం బిడ్డకి దగ్గరగా ఉండేది తల్లే. తల్లి స్పర్శే. తల్లే ప్రథమ గురువు. అందుకని తల్లికే ఎక్కువ బాధ్యత, తండ్రి కూడా. కానీ తల్లి నెంబర్ 1. ఇక్కడ బాధ్యత తల్లిదే. అందుకని ఆ తల్లులు అలా ఉండటానికి వీళ్ళే. సో అందుకని ఈ లగ్జరీ వైపుకి వెళ్ళొద్దు. శశాంతి మాప్నోతి నకామ కామి. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. భోగాల మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, అవి నిన్ను నాశనం చేస్తాయి. ఉదాహరణకి మద్యం నేను చాలా లిమిటెడ్గా తీసుకుంటానండి అంటాడు ఒకడు. లిమిటెడ్గా మొదలవుతుంది, కంపెనీగా మొదలవుతుంది. వాడేదో వాడి కంపెనీకి ఇవ్వడం కోసం రాత్రి పిలిచాడు 8ంటికి. స్టార్ట్ కంపెనీ, తర్వాత ఫ్యాక్టరీ. అందుకని గీత చెప్తుంది ఆగమాపాయనోని. ఎందుకు ఇలాంటి బలహీనతలకి లోను కాకూడదు అంటే, మీరు బలహీనత ఒక్క పెగ్గుతో మొదలయ్యి
రేపు నీకు భవిష్యత్తులో సుఖం కానీ దుఃఖం కానీ ఒకదాని వెంట ఒకటి వస్తుంది గాయత్రి గారు. దుఃఖం వచ్చినప్పుడు నీకు జాగ్రత్తగా వినాలి ఇది, బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాడికి దుఃఖం వస్తే గుడికి వెడతాడు, లేదా మంచి స్నేహితుడి దగ్గర వెడతాడు, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక 10 నిమిషాలు గడపాలని అనుకుంటాడు. ఇంతే. స్నేహితుల దగ్గరికి వెళ్తాడు, నాకు బాగుండలేదురా, నాకేంటో చచ్చిపోవాలనిపిస్తోందిరా అంటే పిచ్చి మాటలు మాట్లాడకు, ఎక్కడున్నావు చెప్పు, నేను వచ్చేస్తున్నా అంటాడు. వాడు వస్తాడు, గంట సేపు కాసేపు కూర్చుంటారు, చిన్న విషయానిక వాడితో పంచుకుంటాడు. ఎప్పుడైతే దుఃఖం పంచుకుంటే సగం అవుతుంది, సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది, జ్ఞానం పంచుకుంటే పంచిపెడితే భూలోకం అంత అవుతుంది. అదే దుఃఖానికి మంచి మీకు గుడ్ హ్యాబిట్స్ ఉంటేనేమో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నువ్వు ఎవరిని దగ్గరికి రానివ్వు, ముందు ఆ బ్యాడ్ హ్యాబిట్కి దగ్గర అవుతావు. అదే పబ్ కావచ్చు, క్లబ్ కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా కావచ్చు, నిరంతరం అక్కడే ఉంటావు. అవును. మీరు అడిగింది మనిషి మనస్సే ఎలా అయితే కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరిగిందో మన మనసు కూడా కురుక్షేత్రం లాంటిదే. లోపల ధర్మం అధర్మం, ధర్మం ఆచరిస్తే మనకి ఏం ఉపయోగం ఏముంది? ప్రపంచం అంతా చుట్టూతో చూస్తే అందరూ అధర్మం ఆచరిస్తున్నారు. 99 మంది వీళ్ళే ఉన్నారని వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ అవుతూనే ఉంటుంది. అలా అవుతుంది కాబట్టి 99 మంది వెళ్ళే మార్గంలోనే మనం వెళ్ళాలని కనుక అనుకుంటే నీతో 100 ఫీల్ అవుతాయి. సమాజం మొత్తం అధర్మ మార్గంలోనే ప్రవర్తించిన మార్గంలోనే నువ్వే ప్రవర్తిస్తావు. దానివల్ల సమాజం మొత్తం సర్వనాశనం అయిపోయి ఉంటుంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే 99 మంది అధర్మ మార్గంలో వెళ్తున్నారు, ఒక్కడు మాత్రమే ధర్మ మార్గంలో వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కడు మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అనే స్ట్రెంగ్త్తో, అంత స్ట్రాంగ్ విల్తో నువ్వు జర్నీ చేయాలి. అంతే తప్ప 99 మందితో నువ్వు కలిసిపోవాలని దాని సంకేతం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. ఎందుకని ఎప్పుడు చెప్తుంటాను, అసలు ఈ మధ్యలో మీరు ఈ మోడర్న్, ఇప్పుడు మీరు మోడర్న్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ మోడర్న్ రూలర్స్లో ఇద్దరిని కనుక మీరు జాగ్రత్తగా ప్రపంచవ్యాప్తంగా 2 నాయకుల్ని కనుక మీరు కరెక్ట్గా తీసుకుంటే ధర్మ మార్గంలోనే వెళతాను అని అనుకున్న వాడికి పదవి వస్తే, ధర్మ మార్గంలోనే నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తాను అనేవాడికి కనుక పదవి వస్తే అది ఏమవుతుందో తెలుసా? అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రం అవుతుంది. అధర్మ మార్గంలోనే వెడతాను, లోకం ఏమైపోయినా, ప్రపంచం ఏమైపోయినా, ఎంత సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, నేను ఏమనుకుంటే అదే చేస్తాననే మూర్ఖుడి చేతుల్లో కనుక ఈ రాజ్య పరిపాలన కనుక వెళితే అది పిచ్చివాడి చేతిలో బలమైన రాయి అవుతుంది. ఈ పిచ్చివాడి చేతిలో బలమైన రాయే ట్రంప్, మంచివాడనే అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రమే నరేంద్ర మోడీ. వరల్డ్ వైడ్గా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. యుద్ధం స్టార్ట్ చేసింది ఒక రీజన్ కోసం, అక్కడ విమెన్ పడుతున్న కష్టాలను, లేకపోతే చిత్రహింసలు పెడుతున్నారను, వాళ్ళ రిలీజియస్ లీడర్ని చంపేయాలని స్టార్ట్ అయిన ఈ యుద్ధం వేరేగా మారుతోంది. ఎప్పుడు మనకి ఈ వేదాల్లో చెప్పినట్టే సత్యమేవ జయతే నానృతం, అలా జరగట్లేదు కదా? జరుగుతుంది. ఈ పాపం పండటం ఇలాంటివన్నీ కర్మ సిద్ధాంతాలన్నీ మనం మాట్లాడతాం. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసింది అనుభవించాల్సిందే. ఇప్పుడు దుర్మార్గుణ్ణి మన నాయకుడిగా ఎంచుకున్నామండి, దాని ఫలితం ఎవరు అనుభవించాలి? ఎంచుకున్నవాడు, ప్రజలు, అటు వాడు కూడా నాశనం అవుతాడు. దీని రిఫరెన్స్ కేవలం భారతదేశం అనే కాదు, ఎక్కడైనా కూడా. అది ఎక్కడ దాకా వెళుతుందంటే, ఇప్పుడు తను ఏ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తున్నాడో, ఏ క్షేత్రాన్ని అయితే పరిపాలిస్తున్నాడో అక్కడ అందరూ అతను ఉమ్మేస్తున్నారు. ట్రంప్ని ఓటేసి ఇవాళ పశ్చాత్తాపడుతున్నారు. జనాలందరూ రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడో బయటకు వచ్చి మాట్లాడడానికి సిద్ధపడలేదు కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు సమయం ఎప్పుడు వస్తుందని అతన్ని దించేసేయటానికి. దాని ఫలితం ఎలా అంటే, ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయని మనం ఇందాక ఎందుకు అనుకున్నామంటే, అతను ఆలోచించకుండా యుద్ధానికి కాలు దువ్వితే దాని ఫలితం ఇలా ఉంటుందని ముందు జరగబోయే దుష్పరిణామాలని ఊహించకుండా, గీతలో కూడా శ్లోకం ఉంది. కర్మలు ఎలా ఉంటుందంటే, మీకు రాజస కర్మ, సాత్విక కర్మ, తామసిక కర్మ. ఈ తామస కర్మ ఎలా ఉంటుందంటే, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. అది ఒక దశ. పరిణామంలో అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు అద్భుతం అనుకుని చేస్తావో దాని తర్వాత ఫలితం దుర్మార్గంగా ఉంటుందో, ఆ దుర్మార్గమైన ఫలితాన్ని ముందు నువ్వు ఆలోచించకుండా నువ్వు బీజం వేసేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందంటే, ఎక్కడో ట్రంప్, ఎక్కడో ఇరాను, మనకేమి సంబంధం? ఇక్కడ అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోవడం ఏమిటి? మనం మొన్నటి వరకు ఎంత ప్యానిక్ అయిపోయిందండి. అయ్యో,
ఈ గ్లోబల్ ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ ఏదనుకున్నా అప్పుడు దీనికి కారణం ఎవరు? ఆయన ట్రంప్ని ఏమనాలి? ఇజ్రాయెల్ ఏంటి, ఇరాన్ ఏంటి, ఇతర దేశాలు ఏంటి, మన బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి? దీని ఈ మధ్యన కూడా అసలు ఏం జరుగుతోందిరా, ఎవర్రా వీళ్ళంతా అని మనం అప్పుడప్పుడు ఇందులో మనం మాట్లాడుతుంటాం. ఎవడిష్టం ఉన్నట్టు వాడు మాట్లాడుతుంటాడు, ఎవడిష్టం ఉన్నట్టు వాడు చేసేస్తుంటాడు. ఇది నా ఇష్టం ఉన్నట్టుగా అసలు బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు మంత్రులు అయిపోతూ ఉంటారు. రౌడీలు, గూండాలు వీళ్ళు అసెంబ్లీలో కనిపిస్తుంటారు. అసలు ఎడ్యుకేషన్తో సంబంధం ఎడ్యుకేషన్ అంటే కనీస జ్ఞానం కూడా. అందుకనే గీత ఇప్పుడు అవిద్య అనే మాట మాట్లాడుతుంటుంది. అంటే కనీస జ్ఞానం కూడా లేకుండా, ఉత్తరోత్తరం పూర్వపరాలు ఆలోచించకుండా, దీని పరిణామం ఇలా ఉంటుందని కూడా ఆలోచించే కనీస సంస్కారం కూడా లేకుండా, అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు మీరు మా నాయకుడిగా ఉండాలనే కనీస జ్ఞానం వీళ్ళు లేకుండా ఆ మాట మాట్లాడుతూ, వీళ్ళందరూ కలిస్తే ఎలా ఉంటుందంటే సమాజం అంతా దీని ఫలితం అనుభవించాల్సిందే. సినిమాలు కూడా, నేను ఒక సెక్టార్ కాదండి, ఒక దుర్మార్గుడైన వాడిని హీరోగా పెట్టి సినిమా తీసేస్తారా? దాని ప్రభావం ఎంత 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 బలంగా ఉంటుందండి. వీళ్ళ మీదకి ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడతారా? వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, తీసే డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చదువుకున్నారా వీళ్ళందరూ? దీని పెయిన్ మీకు ఎప్పుడు తెలుస్తుందంటే దాని తాలూకు ఫలితం మీ ఇంట్లో కూడా అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది గాయత్రి గారు. అప్పటిదాకా తెలియదు. వాళ్ళని అడ్మైరింగ్గా చూస్తూ ఉంటాం, ఎందుకంటే కలియుగం అది. రాక్షసుడు మీకు మహాద్భుతంగా కనిపిస్తుంటాడు, వాడు దొంగ హీరో. ఇప్పుడు దాని ప్రభావంతో ఇంకొంతమంది తయారైపోయారు అనుకోండి, తయారవుతారు డెఫినెట్గా, ఆ ఇన్స్పిరేషన్తో తయారవుతారు. ఆ తయారైన వాళ్ళలో నీ కొడుకు కూడా ఉంటే అప్పుడు తెలుస్తుంది పెయిన్. అప్పటిదాకా ఏంటంటే వాడి హీరో, వాడి దగ్గర ఆటోగ్రాఫ్లు పక్కన నిలబెట్టడం, లామినేషన్ చేయించి పెట్టుకోవటం, ఇది ఎక్కడ అసలు కల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు కదా, ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు కదా. దీన్ని మళ్ళీ సమాజంలో అవార్డులు కూడా ఇచ్చేస్తున్నారేంటి అంటే చదువు అంటే 0 లెవెల్లో ఉందన్నమాట. చదువు కానీ సంస్కారం కానీ. భయమేస్తాను చెప్తుంటే దాని ప్రభావం సమాజమే చాలా దారుణంగా ఉంటుంది. అది ఎవరు నిర్ణయించాలంటే ఫైనల్గా దాని ఇంకొకటి ఏమిటంటే దానికి మీకు తాత్కాలికంగా చాలా ఆనందం ఉంటుంది, తాత్కాలికంగా దాని ఫలితం చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని గీత గొప్ప మాట చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మీరు 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 మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళలో లేదా పని చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటమే తపస్సు. ఆ తపస్సు చేసేవాడిని తపస్వి. నాకు ఇమేజ్ ఉంది కదా అని నేను ఏది పడితే అది చేయడానికి నాకు హక్కు లేదు. అలా చేసామనుకోండి దాని ఫలితం తదనంతర కాలంలో చాలా దారుణంగా ఉంటుంది గాయత్రి గారు, చాలా దారుణంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అది జాగ్రత్తగా అది తెలియాలంటే అందుకనే మనకి బేసిక్ డిగ్రీ వరకు బేసిక్ నాలెడ్జ్, బేసిక్ స్టడీస్, ఈ నైతిక విలువలతో కూడినవి మనకి ఇదివరకు పెద్దవాళ్ళ శిక్ష ఉండేవి, మోరల్ క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేకపోవటం వల్ల ఏదనుకుంటే అది తీస్తున్నాడు వాడు, ఏదనుకుంటే అది చేస్తున్నాడు వీడు, ఏదనుకుంటే అది మాట్లాడేసి వీడియోలు పెట్టేస్తున్నారు. కొంచెం అసలు ఆ డ్రెస్ తీసేస్తే చాలు విపరీతమైన లైకులు వచ్చేస్తాయని ఆడవాళ్ళు కూడా దిగజారి అలాంటి డ్రెస్సులతో ఒక మగవాళ్ళ బలహీనతల్ని, సమాజంలో ఉన్న వాళ్ళ బలహీనతల్ని రెచ్చగొట్టడం ద్వారా లైకులేంటి, ఈ పిల్లని చూసి ఇంకొక పిల్ల ఏంటి, దాన్ని చూసి ఇంకొక పిల్ల ఏమిటి. ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది ఒక వ్యాపార కేంద్రం ఏమిటి, ఈ వ్యాపారం అత్యంత దారుణమైన స్థితి ఏమిటి. దాని ప్రభావితమై నేను కూడా ఇలా అయితే బాగానే ఉంటుంది అని మన ఆడపిల్లలు కూడా ఇలా అనుకుంటే దాని పరిస్థితి ఏంటి. నా ఇష్టం అని ఎదుర్కొండా అమ్మాయి ఎదుర్కొండా నిలబడి ఆ మాట పిల్ల అంటే తల్లి ఏమైపోతుంది? తల్లి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి కదా. నా డ్రెస్సు నా ఇష్టం అంటారా? మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు దానికి ఎంత దిగజారిపోతే ఆ మాట మాట్లాడాలి. వాళ్ళు జంతువులైతేనే అలాంటి మాటలు మాట్లాడగలరు. నా శరీరం నా ఇష్టం, నీ ఇష్టం కాదు. ఇందాక మనం చెప్పాం, ఏది నీ ఇష్టం కాదు. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఉత్తరోత్తర. బయట పోలీసులు ఉన్నారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, సంస్కారం అనే పదం ఉంది. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు, ఎలా పడితే అలా వీడియోలు చేసేసి జనాల మీదకి వదిలేసేయడానికి వీల్లేదు. దాని రిపర్కేషన్స్ నెగిటివ్గా ఉన్నాయనుకో అప్పుడు నువ్వు ఏడవడానికి వీల్లేదు. నేను చాలా 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 వీడియోలు చూస్తుంటాను. చూసినప్పుడు ఇలా బిహేవ్ చేసే ఆడపిల్లలే, ఆ బంగారు తల్లులు ఇలా బిహేవ్ చేసేవాళ్ళే ఎవడో పిచ్చి కామెంట్ పెడితే ఏడుస్తారు ఎందుకు సిగ్గు లేకుండా? నువ్వు ఏం చేసావో దాని తాలూకు రియాక్షన్ వచ్చింది, దాన్ని బేర్ చేయడానికి సిద్ధంగా ఉండు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏ పని అయితే చేస్తున్నావో దాని తాలూకు ఫలితమే. మళ్ళీ ఏడవకు.
మంచి చేస్తే దాని తాలూకు ఫలితం అలాగే వస్తుంది. పూజలు చేయి, దాని తాలూకు ఫలితం అలాగే వస్తుంది. దుష్కర్మ చేయి, దాని తాలూకు ఫలితం అలాగే వస్తుంది. పుణ్యము, పాపము, చాలా పదాలు ఉన్నాయి, నేర్చుకోండి. ఇవన్నీ బాల్య దశ నుంచే నేర్చుకోవాల్సిన ఒక రిఫరెన్స్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. మంచి చేస్తున్నా కూడా చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. సరే, అది వదిలేసేయండి. దానికి మీరు నో రిగ్రెట్స్. అది వాడి సంస్కారం అనుకుంటాం. ఇది వీడి సంస్కారం కాదు కదా. నువ్వు ఒక బూత్ సమాజంలోకి వదిలి ఈ బూత్ మాట్లాడతావేమిట్రా వెధవ అన్నాడు అనుకోండి, అవతల వాడు వెధవ అన్నందుకు ఫీల్ అవడానికి వీలేదు. వాడు వెధవే అనే అనాలి వాడు. అలాగే ఐ థింక్ ద బాయ్ షుడ్ బి ట్రైన్డ్ వెల్. అమ్మాయిలను ఎందుకు అనాలి? మన ఇంట్లో అబ్బాయిని నేను సరిగ్గా పెంచగలగాలి. కాదు ఇది చాలా గొప్ప డిస్కషన్. ఇది కరెక్ట్. అది నేను మా ఇంట్లో అబ్బాయిని సరిగ్గా పెంచితే కరెక్ట్, డెఫినెట్ గా నా అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి? అలా పెరగడు. పెంచినా కూడా అలా పెరగడు. ఎందుకంటే అసలు ఫస్ట్ నేచర్ ఏంటో తెలుసుకోవాలి. నేచర్ అంటే స్వభావము. ఆడపిల్ల దానికి ఒక స్వభావం ఉంది, మగపిల్లవాడు వాడికి ఒక స్వభావం ఉంది. ఇద్దరు సమానం కాదు. ఇద్దరు సమానం కానప్పుడు అవతల వాడి భావోద్వేగాల్ని, నీ భావోద్వేగాల్ని, అవతల వాడికి ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేస్తావు? అసలు నువ్వు వేసే ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్. ఇది నువ్వు ఏ లక్ష్యంతో ఒక డ్రెస్సు వేసుకుంటున్నావు చెప్పండి. సమాజం నన్ను చూసి ఆనందించాలనా, ఆరాధించాలనా, వ్యాంపులాగా చూడాలన్నా, వెంట పడాలన్నా, వాళ్ళని టికిల్ చేయాలన్నా, వాళ్ళ బలహీనతల్ని కెలకాలన్నా, తనకి వేసుకోవాలని కాదు. మళ్ళీ దానికి అదే చెప్పేది. తనకు వేసుకోవాలని అట్లా ఉంటే కుదరదు. తనకు ఊడ తీసుకోవాలని కూడా ఉంటుంది. దాని తాలూకు ఫలితాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఇందులో నేను నేచర్ అని మాట్లాడుతున్నాను. నేచర్లో స్త్రీ వేరు, పురుషుడు వేరు కదా. స్త్రీ ఫిజికల్లీ వీక్, మెంటల్లీ స్ట్రాంగ్. మగవాడు ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్. ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్. విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఎవడు అతీతుడు కాదు. ఆవిడొచ్చి డ్యాన్స్ చేసింది, ఏమయ్యాడు? తపస్సు నుంచి జారిపోయాడు. శకుంతల, దుష్యంతుడు. నేచర్ అది. వాడు కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నారు, బాగుంది. అది ఎంతమంది కంట్రోల్ చేసుకుంటారు? నువ్వు సమాజాన్ని టికిల్ చేయడానికి బయటకు వచ్చావు. నీ లక్ష్యం కూడా ఇదే. ఇప్పుడు ఆడపిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే ఎందుకమ్మా డ్రెస్సులు వేసుకుంటున్నారంటే, అవును వాడు చూడడం కోసమే అని. వాడు చూడడం కోసం వరకు బాగుంది, అద్భుతం. చూసిన తర్వాత వాడి ఎమోషన్స్ మీద నీ కంట్రోల్ ఉంటుందా? దీని సంస్కారం అంటారు, ఆలోచించడం. అంతే తప్ప జంతువుల్లాగా మా ఇష్టం అంటే కుదరదు. దానికి చాలా డిస్కషన్ ఉంది, అందులో పార్టిసిపేట్ చేయాలి. 99 మంది కంట్రోల్ చేసుకుంటారు. ఒకడు మూర్ఖుడు ఉంటాడు, ఒకడు నీచుడు ఉంటాడు. వాడే దీనికి ఒరిగెడతాడు. వాడి ముందు నిలబడి భగవద్గీత ఉపదేశించి పనికి ఉపయోగం లేదు. అంతా కృష్ణుడు నేనే అని అన్నప్పుడు మనం ఆ కృష్ణ అనకుండా అహం బ్రహ్మోస్మి అని ఎందుకు అంటాం? ముందు బ్రహ్మాస్మి అంటే బ్రహ్మం అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే పరమాత్మ. అచ్చా, అలా పరమాత్మ. ఈ పరమాత్మ ఒక్కొక్క యుగంలో ధర్మ అవసరాన్ని బట్టి ఒక ఫిజికల్ ఫామ్ తీసుకుంటుంది. అవును. అట్లా పరమాత్మ తీసుకున్న అధర్మానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమాత్మ ఒక ఫామ్ తీసుకుని అవతారం తీసుకున్నాడు అంటే దాని పరమార్థం ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఈ మూడిటి కోసమే ఒక ఫామ్ రూపంలో వ్యక్తమవుతాడు. అలాంటి వాడే కృష్ణుడు. వాణ్ణి చేరుకునే ప్రయత్నంలో మీరు చేసే తపస్సే ఏ మార్గంలో వెళితే అనన్య భక్తి, రెండోది ధర్మ మార్గం. నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు, నీ ఐడియాలజీనే నేను ఫాలో అవుతాను అని ఎవడైతే పరమాత్మ మార్గంలో అనుకున్నాడో, భగవద్గీత మార్గంలో ఎవడైతే ప్రయాణిస్తాడో వాడే అహం బ్రహ్మస్మి. వాడే పరమాత్మలో లీనమవుతాడని అర్థం. అంతే. వాడు మనిషా జంతువా? ఇదే పిల్లలకి చెప్పేది. లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, మనం సరదాగా వచ్చిపోవడం కోసం కాదు. జీవితం అంటే ఉన్న కాలంలో బతకటం కాదు, మనం చనిపోయిన తర్వాత